మేమున్నప్పుడే పథకాలు ఇచ్చాము, అన్ని చేసాము. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతున్నా కానీ ఏమీ చేయలేదు. ఏదో ప్రచారాలు పెన్షన్ 4,000 చేశారా, ఇట్లంగులకు 6,000 చేశారా, మరి పాస్టర్లకు 35,000 అని ప్రకటించి అది కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం గాని ఉంటేనే ఈ కూటమి ప్రభుత్వం పైకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దిద్దని మా నమ్మకం. అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చినట్టు గొడవలు చేస్తున్నారు, తప్పులు అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెట్టి ఇరికిస్తున్నారు, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. ఎందుకు పెడతారండి అక్రమ కేసు? ఇప్పుడు మీరున్నారు, నేనుండా, మా మీద పెట్టరే కేసులు? ఎందుకు పెడతారు అక్రమ కేసులు? జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు పోలీసులు బట్టలు ఓడదీస్తానన్నాడు. అదేనా ఒక మాజీ సీఎం మాట్లాడాల్సిన మాట? ఇప్పుడు నువ్వు మంచి పని ఫలాంటి నేను చేశాను అని నిరూపిస్తానికి ఏముంది? రాష్ట్రంలో మొత్తం అప్పులు చేశావు, జీరోలో రాష్ట్రాన్ని వదిలో వెళ్ళావు ఓడిపోయి. మళ్ళీ ఆ 11 కూడా ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారు ఓట్లు వేసిన వాళ్ళు.